విద్యాధరరావు గారు రాసిన కవిత్వాన్ని 4 కవిత్వాలని మీరు చదివి ఉంటారు. ఈ కవిత్వాన్ని కూడా మనందరం చదివాం. నాకు ఆ పరమ ఆనందకరమైనటువంటి సంగతి ఏమిటంటే, ఈయన పుస్తకంలో ఉండే ఏ వాక్యమైనా చదువుతూ ఉంటే మీరందరూ కూడా ఆనందంతో పులకించిపోవడం నేను ఎక్కడా చూడలేదు. సభలో ఉన్నవాళ్ళు పుస్తకంలో ఉన్న ఏ విషయం చెబుతూ ఉన్నా పరవశంతో ఉండడం అన్నటువంటి నేను ఎక్కడ చూడలేదు. ఒక పుస్తకం ఆవిష్కరణ సభలో 4 ఉంటారు, బాగానే ఉంది, సంతోషిస్తారు, ఆయన పుస్తకాలు ఇస్తారు, తీసుకెళ్తాము, అట్లయితే ఉంటుంది. కానీ మాట మాటకి మీరు ఎంత పరవశంగా మాట్లాడతారో వింటారో నేను అనుకోలేదు. మీరు చాలా అదృష్టవంతులని నాకు అనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని చదవడం మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉందని అనిపిస్తుంది. వీళ్ళ అమ్మ ఆయనకి బాగా ఇష్టం. మీకెవ్వరికీ తెలియదు, ఆమె కూడా అంటే భార్య అంటే కూడా అంతే ఇష్టం. ఆమెను ఎంత ప్రేమించాడు, ఆదరించాడు అట్లా కాదు, గౌరవించడం ఆయనకు బాగా తెలుసు. నాకు తెలుసు కాబట్టి అది నాకు వ్యక్తిగతంగా తెలిసిన విషయం చెప్తున్నా. ఆమె ఈయన మాటకి ఎప్పుడు కూడా కాదు అని అనడం ఆయన జీవితంలో లేదు. ఆమెని నిరంతరం ఆనందింప చేయడం ఆయనకి నిశ్చలమైనటువంటి ఒక తాత్పర్యంగా ఉండిపోతుంది. ఆమె ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ఆనందంగా ఉండేటటువంటి ఒక స్త్రీ తన భర్త దగ్గర నుంచి పొందేటటువంటి తాదాత్మ్యాన్ని చూస్తే మీరు జల్దీ ఎద్దరావు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె చూసి రండి. ఆమె ఏమీ మాట్లాడవలసిన సందర్భం లేకుండా ఉంటుంది. ఏమీ మాట్లాడదు. ఆమె ఏమీ మాట్లాడవలసినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. అంత పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉండే మనుషుల్ని మీరు సాధారణంగా ఏళ్లలోనూ చూడలేరేమో అని అనిపిస్తుంది. పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉండే మనిషి దగ్గర కూర్చొని కాళ్ళు తాగుతూ, మట్టలు గిల్లుతూ, కందెలు ఆడిస్తూ, గజ్జలు తాగుతూ, చీర సవరంగిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నవ్వుతూ ఉన్నటువంటి మనిషి ఇంకా అక్కడి నుంచి మాట్లాడుతూనే ఉంటే మౌనంగా అయిపోయి వింటూ మాత్రమే ఉండి ఇక ఏమో తర్వాత వినడం మాత్రమే పెట్టుకొని ఆ వింటూ ఆనందంలో నవ్వు ఆగిపోయి నెమ్మదులు వచ్చేసి కన్నీళ్ళు వచ్చి సంచరించిపోయి ఏం చెయ్యాలో తెలియక ఎదురుగా ఉండే మనిషిని వాటేసుకొని పుగిలి పుగిలి ఏడ్చే ఆనందపు సందేశం ఉందే, అది చూసేటటువంటి అదృష్టం విద్యాధరరావుకు ఉంది. విశేషమైనటువంటి ఆనందాన్ని, హయ్యెస్ట్ ఆనందం ఏది అంటే ఇంకా ఆపుకోలేకుండా ఉండేటటువంటి దుఃఖం. నవ్వడంతో ఆనందం లేదు, హుషారుగా ఉండడంలో తేడా లేదు. భర్త చెబుతూ ఉన్నటువంటి మాటలు వింటూ 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 తన్మయత్వంలో ఇక ఆగలేకుండా, ఆపుకోలేకుండా అశ్రు స్రవంతిగా మారిపోయేటటువంటి అద్భుత స్థితి ఏ మనిషికి వస్తుందో ఆ స్థితి ఎరిగిన వాడు విద్యాధరరావు. అతని కావ్యంలో నేను ఎక్కడ చూసినా ఇంత ప్రేమ కనిపిస్తుందే అని అనిపిస్తూ ఉంది. అంత ప్రేమ కనిపిస్తుంది. పుట్టిన దగ్గర నుంచి పెరుగుతున్నంత కాలంలో ఇప్పటిదాకా చుట్టూ ఉన్నటువంటి సమాజం మొత్తం పోది చేసి తనకిచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం తను రూపం తీసుకొని ఇప్పుడు కవిత్వంగా రాస్తున్నాడు. సమాజం ఇచ్చిన ఆనందాన్ని, సమాజం ఇచ్చినటువంటి సౌందర్యాన్ని, సమాజం ఇచ్చినటువంటి చైతన్యాన్ని తను సొంతం చేసుకొని తన ఇంటి వస్తువుగా చేసుకొని కుటుంబానికి, భార్యకి, అందరికి, మీకు అందరూ స్పష్టంగా కూడా గుర్తుపెట్టుకోండి, చలంలాగానో కృష్ణశాస్త్రిలాగానో
మరి ఎవరన్నా కవులు చాలామందిని శృంగార పురుషుడు అని అనుకునేటటువంటి సందర్భం ఏ రకంగానూ విద్యాధర్ దగ్గర రాదు. అతను శృంగార పురుషుడు అనే మాట లేదు. కానీ నిజం చెప్తున్నా, చాలా గొప్పవాడైనటువంటి మగవాడు ఎవడన్నా ఉంటే ఇంట్లో నిశ్శబ్దం వచ్చేటట్టు చేయగలిగితే వాడు చాలా గొప్ప మగవాడి కింద లెక్క. అశాంతిని ఇంట్లో పెట్టుకొని శాంతిని వీధుల్లో వెతుక్కునే జనం చాలా ఉండటంలో, ఇంట్లో శాంతిని చూసుకొని తను నిశ్చలమైనటువంటి పరిస్థితిలో ఉండే మనిషి విద్యాధరం. ఆ చైతన్యం అతనిలో ఇచ్చినటువంటి గొప్ప మార్పు. తల్లి ప్రేమ, దానిని మించిన భార్య అనురాగం, దాంపత్య మాధుర్యం, ఈ అన్నిటికంటే కూడా తనని తాను సమర్పించుకునేటటువంటి ఒక వ్యక్తిత్వంలోని శక్తి, అతనికి ఉన్నటువంటి గొప్ప లక్షణం, ఆయనకి ఈ సమస్త మానవాళి కోసం తనని తాను అర్పించుకుంటాను అనుకునే మొత్తాన్ని దేశానికి అంతటికి, మానవ సమూహానికి తనని తాను అర్పించుకుంటానని క్రీస్తు ఏమి బోధించాడో ఆ ప్రేమ పరిపూర్ణంగా నిండినటువంటి మనిషి విద్యాధర్రావు. ఆ ప్రేమే అది ఆడ మనుషుల మీద కాదు, మగ మనుషుల మీద కాదు, పశుపక్షుల మీద కాదు, కనిపించేటటువంటి ఏ వస్తువైనా ప్రతిదీ ప్రేమింపదగినటువంటి వస్తువు మాత్రమే, ప్రతిదీ ప్రేమ కోసం గురైనటువంటిదే. ప్రేమించడమే ఈ జీవితంలో చేయవలసినటువంటి అద్భుతమైన శక్తి అనేటటువంటి లక్షణం ఉన్నవాడు విద్యాధర్రావు. ఆయన కవిత్వం అంతట్లోనూ మీరు జాగ్రత్తగా చూస్తూ పోతే ఇంత అచంచలమైనటువంటి, కొంతమంది స్త్రీగా చూస్తారు, కొంతమంది పురుషులుగా చూస్తారు. సరస్వతి ఆవేశించినటువంటి పరమరహస్య వ్యవహారం ఆయనలో కనిపిస్తుంది. ఎందుకు ఇంత పని చేయాలనుకుంటున్నాడు? అడిగినా సాహిత్యాన్ని చేస్తాడు, సంఘాన్ని ఏర్పరుస్తాడు, జనాన్ని కూరుస్తాడు, అందరూ కూర్చోబెడతారు. మీ కవిత్వం, తన పుస్తకం కంటే మీ కవిత్వం వినడానికి ఇష్టపడతాడు ఆయన. జనాన్ని గురించి ఒక విపరీతమైనటువంటి ఆవేదన, ఆత్మీయత ఉన్నాయి. ఈ కవిత్వంలో ఎక్కడన్నా చురుక్కుమని అంటేనో చమక్కుమని అనిపిస్తేనో మీరది వ్యక్తిగతంగానో స్త్రీ పురులకు సంబంధించినటువంటిది గాను చూడడానికి ప్రయత్నం చేస్తే మీరు పరిమితమైన బట్టి ఆనందాన్ని పొందుతారు. ఈ పుస్తకంలో స్త్రీలు పురుషులు వాళ్ళిద్దరికీ అతి ప్లటానిక్ లవ్ అనే మాట మీరు వినుంటారు. ఈ ప్రేమ కానీ మీకు తెలిస్తే ప్రపంచం అంతా కూడా ప్రేమింపబడేటటువంటి వస్తువే కానీ ద్వేషించవలసినటువంటి వస్తువు ఈ ప్రపంచంలో లేదు. మొత్తాన్ని ప్రేమించడము అన్నటువంటిది విద్యాధర్రావుకి వచ్చినటువంటి అద్భుతమైన వరం. ఆ వరం ఈ కవిత్వంగా వచ్చింది. అతను మనిషిగా, ఉద్యోగిగా ఎంత చలనచిత్ర హాయిగా ఉంటాడో, ఉద్యోగం ఎంత గౌరవప్రదంగా ఉంటాడో, ఆ ఉద్యోగంలో ఉన్నవాడు గౌరవప్రదంగా ఉంటారని అనడానికి వీలే ఉద్యోగం అది. అంత గౌరవంగా ఉండడంతో పాటు ఎక్కడ కూడా మనిషిని మనిషిగా ప్రేమించడం అన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని గుర్తించిన వ్యక్తిగా అతను కనపడడం నాకు చూసి ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు ఒక్కోసారి నా కుమారుడేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే వయసు తేడా ఉంది కాబట్టి. ఒక్కొక్కసారి నా తమ్ముళ్ళలాగా అనిపిస్తున్నాడే అని అనిపిస్తుంది. నా కుమారుడి కంటే పెద్దవాడు అయ్యాడు, మా తమ్ముళ్ళలాగా వాడు అనిపిస్తుందేమో అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను చెప్పలేని మాటలు కూడా మా అన్న ఎవరో చెప్తున్నాడో నాకు ఈ పుస్తకంలోనే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నా చెయ్యి పట్టుకొని మా నాయన తీసుకుపోతూ, ఇదిరా నువ్వు నడవలసినటువంటి జీవితం అని చెబుతున్నట్టుగా ఉంటుంది ఆ పుస్తకం. నా కుమారుడు నా తాతగా మారుతూ ఈ పుస్తకం చదువుతూ ఉంటే నన్ను ఉర్రూతలుపుతు, నాకు 2 పేజీలు రాయండి అని అంటాడు ఆయన. పుస్తకం చదవటం ప్రారంభిస్తే ఉద్వేగం ఆగదు, అంత ఉత్సాహం కలుగుతుంది. అంత ఉత్సాహంగా మీరు ఎవరైనా చదవండి, ఏ కవిత్వం అయినా చదవండి, మీరు ఉర్రూతలు ఎగిపోతారు.
ఈ ఈ